హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్' 189 ఎపిసోడ్ యార్. మనసు స్వచ్ఛంగా ఉంటే అందరూ మనవాళ్ళు అవుతారు మోక్ష. ఆవిడంటే మాకేం పర్సనల్ గట్స్ లేదు. తనకు రియాలిటీ మనస్తత్వం వల్లే అందరూ శత్రువులు అవుతున్నారు. సొంత బిడ్డ మనసే గెలవలేకపోయింది తన యారగంట వల్ల. రోజు రోజుకి కిందకి జారిపోతుంది తప్ప ఏమీ సాధించదు అన్నాడు వశిష్ఠ. అంతే సార్, మౌని అన్నయ్య లైఫ్లో ఆవిడని క్షమించడు. నేను కూడా అంది మోక్ష. నచ్చావే పిల్ల అని చెవి దగ్గర గుసగుసలాడాడు భరత్. చెవి తర్వాత తినొచ్చు, ముందు ఫుడ్ తిను అని నవ్వాడు వసి. నువ్వు చాలు మా పరువు సంకనాకించడానికి అని ఉడుక్కున్నాడు భరత్. కదా, సేమ్ ఫీలింగ్ అంటూ వంతపడ్డాడు గౌతమ్. తొక్కలో ఫీలింగ్, మీ ఫీలింగ్స్కి ఇక్కడ వాల్యూ లేదు. సో మూసుకుని తినండి అన్నాడు వసి. మూసుకుని ఎలా తినాలి బావా, ఏది ఒకసారి తిని చూపించు. ఎంతైనా మా బావనే నిన్ను ఫాలో చేయడమే మా జీవిత ధ్యేయం అని దీర్ఘాలు తీశాడు గౌతమ్. అవునవును, శ్రీకృష్ణుని అనుసరించిన పాండవులం మేము. అబ్బో వెటకారమా, నా బుజ్జితలతో కొట్టించేస్తా చూసుకోండి. పక్కనే ఉంచుకుని వేయించుకుంటున్నా ఏంటో అని నవ్వాడు. బావా బూతులు మాట్లాడుకున్నాక అసలు సిగ్గాయే అని మెలుకులు తిరిగాడు గౌతమ్. ఇందులో బూతేముందిరా పిత్తపరిగి మొహోడా, పంచులు వేస్తున్నారు అని ఎగాదిగా చూశాడు. వాళ్ళని అసలు నోరు తెరనివ్వరా, హిట్లర్ల ఏంటి మీ అదార్టీ అని గుర్రుగా చూసిన ప్రజ్ఞ. ఏంటి నోరులేస్తుంది, ఏ ఒళ్ళు ఎలా ఉంది, వీళ్ళ వైపు ఒకళ్ళతో పుచ్చుకొని వస్తున్నావు, హాయ్ భయం లేదు నీకు అని నవ్వాడు. మా అమ్మ నీకు భయం లేదు అని కిసుక్కుని నవ్వింది పిచ్చుకలా మిన్ను. అవును బంగారం, డాడీ భయం చెబుతాడు, నువ్వు తిను అని కలిపి తినిపించాడు వసి. సరదా కబుర్లతో డిన్నర్ ముగించి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మమ్మ తాతయ్యల పక్కన చేరింది మిన్ను కౌసల్య చెప్పే కథల కోసం. టాబ్లెట్స్ తీసిచ్చాడు వసి. వాటిని వెకటుగా చూస్తూ తప్పక కష్టపడి మింగింది ప్రజ్ఞ. పెదవుల మీద తీపి ముద్ర వేసి, బిడ్డల కోసం కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తారు మీ ఆడవాళ్ళు. దీనికి ఎంత సత్కరించినా తక్కువే. తల్లి విలువ తెలియని మూర్ఖులు వయసు మళ్ళగానే ఓల్టేజ్ హోమ్లో చేస్తున్నారు అని నుదుటిని ముద్దు పెట్టి లవ్ యూ డాల్ అని ఆర్తిగా చెప్పాడు. వసీ నడుం చుట్టూ చేతులు వేసి ఎద మీద తల పెట్టుకుని ఐ టు లవ్ యూ అని పరవశంగా చెప్పింది. వెన్ను నిమురుతూ బ్యాక్ పెయిన్ లాంటివి ఏమీ లేవు కదా అని మెడ మీద గాఢంగా ముద్దు పెట్టాడు. అని తల ఆడించింది. మెల్లగా బెడ్ మీదకి చేర్చి తన వెయిట్‌ని ఆంచకుండా పడుకుని చెక్కిళ్ళ మీద పెదవులతో రాస్తూ ప్రొసీడ్ అవ్వనా అని తమకంగా అడిగాడు. మెడ చుట్టూ చేతులు వేసి హా అని మత్తుగా మూలిగింది. సైడ్‌కి వరిగి కుసుమకోమలమైన ఆమె దేహం మీద తుమ్మిదిలా దాడి చేశాడు. ఒక్కో వలవ తప్పిస్తూ తడి పెదవులతో ముద్దుల ముద్రలు వేస్తూ వేడిని రగిలిస్తూ ఢాల్ అంటూ మత్తుగా పిలిచాడు. విశాలమైన వీపు మీద చేతులతో కొలుస్తూ మెడ మీద నిమురుతూ హా అంది. మిస్యూరా అని బేబీ బంప్ మీద సుతారంగా ముద్దులు పెడుతూ లవ్ యూ కన్నా అని ఆర్తిగా చెప్పి ఎగసిపడే ఎద ఎత్తుల్ని నిమురుతూ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పుడాలు, మౌనంగా ఉంటే దెబ్బలు తింటాం అని కంఠం మీద పెదవులతో రాస్తూనే పైకి వచ్చాడు. నీ ప్రేమ నాకేమీ ఇబ్బంది ఉండదు అని చిరు అలక ప్రదర్శించింది. అలిగిన వేళనే చూడాలి నిచ్చెరి సొగసు నగుమోము అంటూ అల్లరిగా పాడి వణికే పెదవుల్ని తన పెదవులతో జతచేసి అమృతాన్ని కొల్లగొట్టే హనీబీలా మారిపోయాడు. తనువంతా వింత అనుభూతికి లోనే గాఢంగా పెనవేసి అదరాలను చుంబిస్తూ పతి ఇచ్చి తేనెను అందుకుంది. చేదుని మురిపి మరిపించేలా మధుతీపిని అందించి తన శ్వాసనిస్తూ పురుషుడి కోసం తపించే ప్రకృతిని రంజింపచేస్తూ సుకుమారంగా శృంగార సరాగాలు పలికిస్తూ ఆమెను అల్లుకుపోయాడు. గాఢంగా నిట్టూర్చుతూ ఏమండి అంటూ మూర్నింగ్ సౌండ్ ఇచ్చింది. ఏమండి కాదు బావ అని పిలవాలే. గమ్మత్తుగా నవ్వాడు. అరమేడుపు కనుల్ని చూసి ప్రేమగా చూస్తూ ముద్దులు పెడుతూ చేతులతో నిమురుతూ బావా అంటూ తమకంగా అల్లుకుంది. సూపర్ డాల్ అంటూ ప్రణయపు జురిని అందించి తన దేవేరి మొహంలో తృప్తిని చూశాక అప్పుడు విడివడి సైడ్కి తిరిగాడు వశిష్ఠ. మనసైన మగడు అందించిన సుఖాన్ని అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది ప్రజ్ఞ. తమ రూమ్లో మోక్షతో సరసాలాడుతున్నాడు భరత్. ఉన్నది ఒకటే చింతకి పోలీసోడా, దాన్ని మస్తుగా ఎంజాయ్ చేయాలి. అందమైన పడత కోరి వస్తే ముద్దు ముచ్చటో ముంచెత్తకుండా క్రిమినల్ జేబు దొంగలు అంటూ వాళ్ళ వెనుకే పరుగులు తీస్తావేంట్రా బుద్ధి లేని పోలీస్. అదృష్టం అందుకో ఆస్వాదించు అని ఎంత అందాన్ని నీకు అందిస్తుంటే దరిద్రం దశావతారాలు ఎత్తి నేల నాకించినట్లుంది నిన్ను చూస్తుంటే అని ఉక్రోషం ఆక్రోషంగా మారగా అక్కసినంత వెలగక్కింది మోక్ష. నవ్వుతూ అలాగే చూస్తున్నాడు భరత్.
నవ్వకురా పొల్లిచోడ నాకు కాలిపోతుందిక్కడ అని రుసరుసలాడింది. మీదకి లాక్కుని ఏంటి నీ భజన? ఏం కావాలి చెప్పు అని ముద్దులు గుప్పించాడు. నీతో పెళ్లి కావాలి. సిగ్గు లేకుండా చెబుతున్నా. మన ఫస్ట్ నైట్ కావాలి. బుజ్జి పుట్టేసరికి ప్రిన్సెస్ పుట్టడానికి రెడీగా ఉండాలి. ఇవి నా డిమాండ్స్. ఇప్పుడు చెప్పు తాళి ఎప్పుడు కడతావు? ఇదిగో నాకు మండిందనుకో అని వేలు చూపించింది. ఆ వేలు మీద చిరుముద్దద్ది చెప్పు మండితే ఏం చేస్తావు అని కళ్ళు ఎగరేశాడు. ఏముంది నేనే నీ స్టేషన్‌కొచ్చి నీ మెడలో తాళి కట్టి నువ్వే నా పెళ్ళానవని స్టాఫ్ అందరికీ చెబుతా చూసుకో అంది. రాక్షసి ఎందుకే నేనంటే ఇంత పగ అని గుర్రుగా చూశాడు. మరి డ్రామాలు వేస్తున్నావు. ఎంచక్కా ఫ్యామిలీ చేసుకుందాంరా రారా మగడా అంటే ఓ ఉరుకుతున్నావు అని గుడ్లురిమింది. ఈ లాంగ్వేజ్ అంటే మా ఆంధ్ర వాళ్ళకంటే ఊర మాసలో మాట్లాడుతున్నావు. హలో! బిడ్డకు బెదిరిపోతావని ఇంకా తక్కువే మాట్లాడుతున్నాను. నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్‌కి అమ్మ నా బూతులు తిడుతును. సంక్రాంతికొస్తున్న మూవీలో 'బుల్‌రాజులా' అని కనుగుడ్లు చక్రాలా తిప్పింది. నడుము చుట్టూ ఉన్న చేతిని బిగించి వేళ్ళతో తడుముతూ తిట్టవే నువ్వేమన్నా బాగుంటుంది నాకు. మనం స్టార్టింగ్ నుండి ఇంతే గదా! అవునే ఒక బీరే తాగుతావా లేక బ్రాందీ, విస్కీ అన్నీ పట్టించేస్తావా పీతలా అని మెడవంపులో ముద్దు పెట్టాడు. అప్పుడేదో ఫ్రెండ్స్ బలవంతం మీద ఒక బీర్ టిన్ తాగా. అందుకని నన్ను తాగుబోతుని చేస్తున్నావా? అని జుట్టు పట్టుకుని లాగుతోంది మోక్ష. మెత్తని అది మీద గాఢంగా చుంబిస్తూ మన ఫస్ట్ నైట్ రోజు వెదువుగానే రచ్చరంబోలా చేసేద్దాం అని ముద్దులు పెడుతూ బేబీ అంటూ ఇంటెంట్ వాయిస్‌తో పిలిచాడు భరత్. ఐ లవ్ యూ పోలీసోడా అని మత్తుగా మూలిగింది. లవ్ యూ టూ బేబీ. ఈ వీక్‌లో మన పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నారు అమ్మా, నాన్న. ఇక రోజు మన కోలాటమే అంటూ సోఫాలోకి ఒరిగాడు. చెంపలు నిమురుతూ నువ్వు అడ్డుపుల్ల వేశావంటే చంపేస్తాను చూసుకో అని భరత్ పెదవుల వైపు ఆశగా చూస్తూ ఆడపిల్లల లిప్స్‌లో ఎంత టెంప్టింగ్‌గా ఉంటాయేంట్రా నీవి అని నవ్వింది. ఏ ఆడపిల్లలకి ఎర్రగా ఉండాలనే రూల్ ఉందా? మేము అందంగా ఉండకూడదా ఏంటి? వీళ్ళేదో రాసిపెట్టుకున్నట్లు పేటెంట్ రైట్స్ వీళ్ళవే అన్నట్లు చెబుతారు అని కవ్విస్తూ వణికి అదరాల్ని జతచేసి ముడివేసి దాగిన మందారం దోసే గండు తుమ్మిదిలా మారిపోయాడు భరత్. సన్నగా మూర్నింగ్ సౌండ్ ఇస్తూ ప్రియవల్లభుడిచ్చే తేనెను అందుకుంది మోక్ష. డేస్ వేగంగా పాస్ అవుతున్నాయి. కంపెనీ వ్యవహారాలు వశిష్ఠ, గౌతమ్ చూసుకుంటుంటే వాసుదేవ్ పక్కన పిఏలా అరవింద్ ఉంటున్నాడు. స్వతహాగా మిత స్వభావమైన ఆయన అనవసరం విషయాల్లో తలదూర్చకుండా లా అండ్ ఆర్డర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై, ముంబై లాంటి నగరంలో ఎంత రిచ్‌నెస్ ఉందో క్రైమ్ రేట్ కూడా అలాగే ఉంటుంది. పోలీస్ బాసులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. ఎన్నో బుక్స్, ఎన్నో వీడియోలు చూసి అందులో మెయిన్ పాయింట్ అన్నీ గ్యాదర్ చేసి వసీతో చర్చిస్తూ వాసుదేవ్ గారికి చూపించి మరీ ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఎవరు కల్పించుకున్న ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనే వాసుదేవ్ గారికి. మౌనిష్, రెజీనా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సాక్షి సంతకాలు వశిష్ఠ, అరవింద్ చేశారు. మేమంతా దగ్గరుండి చేద్దుం కదా నాన్న! ఎవరు లేనట్లు ఇలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అని బాధపడింది మహా. ఎప్పటికే మిమ్మల్ని నానా మాటలు అంటుంది ఆవిడ. ఇక ఈ నింద కూడా మీ మీద ఎందుకాంటీ? మీ చల్లని దేవులుంటే చాలు అని ఇద్దరూ జంటగా వాసుదేవ దంపతుల ఆశీర్వాదం కోసం వంగి కాళ్ళకు నమస్కరించారు. తల మీద చేతిని వేసి చల్లగా ఉండండి గాడ్స్ బ్లెస్ యూ అన్నారు. పైకి లేవగానే మౌనిష్ని హగ్ చేసుకుని నా స్నేహితుడు నీలో కనిపిస్తున్నాడు నాన్న. అమ్మాయిని బాగా చూసుకో. నీ కుటుంబం వర్ధిల్లే చేసేది తనే. మంచిని మంచిగా చూడు. చెడుకు దూరంగా ఉండు. చాలు అదే నీకు రక్షగా నిలుస్తుంది అన్నారు వాసుదేవ్. మా డాడీ ఉండి ఉంటే మాకు ఎలాంటి మంచి చెడులు చెప్పునే అంకుల్. వశిష్ఠ చాలా లక్కీ పర్సన్. నెక్స్ట్ జన్మలో నేనే మీ కొడుగ్గా పుడతాను అని నవ్వాడు మౌనిష్. రండమ్మా అందరూ నాకు తోడుగా పుట్టేయండి. అబ్బా! ఆ పప్పులేమి ఉడకవు. ఎప్పుడైనా ఎక్కడైనా సోలోగానే ఉంటాను. మా అమ్మకు నేను ఒక్కడినే కొడుకుని. మీరు మరో అమ్మని చూసుకోండి పొండహే ఓ తిప్పుకుంటూ వస్తున్నారు అని గసిరాడు వశిష్ఠ. గౌతమ్, మౌనిష్ పళ్ళు పటపటా నూరారు. మీరెంత కష్టలాడించినా నాకు ఊడేదేమీ లేదు అని మహాబొగ్గ మీద ముద్దు పెట్టాడు. వాళ్ళని మరింత ఉడికిస్తూ వసి. యస్సు ఈ వీక్‌లో నీ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకో. ఈరోజు నీ మ్యారేజ్‌కి ముహూర్తం పెట్టిస్తున్నాను అని చెప్పింది నీలాంబరి. షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకు మామ్? సింపుల్‌గా మన ఫార్మ్ హౌస్‌లో అరేంజ్ చేసేయి. ఈవెంట్ వాళ్ళకు చూసుకుంటారు అన్నీ. ఆ రోజు ఫ్రీగా ఉంటే చాలు కదా! నెక్స్ట్ వీక్‌లో ఛాంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి. నాకు చాలా వర్క్ ఉంది అన్నాడు యశ్వంత్. ఈసారి ప్రెసిడెంట్ నువ్వే అవ్వాలి యషు. ఏం చేస్తావో నాకు తెలీదు.
ఆ వశిష్ఠ గెలవకూడదు. ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యి వెలిగిపోతున్నాడు వాసు. కొడుకు ఛాంబర్ పేషెంట్ అయితే మనం వాళ్ళ ముందు పూర్తిగా ఓడిపోయినట్లే. అలా జరగడానికి వీల్లేదు అంటూ బుసలు కొట్టింది బ్లూ ఆంటీ. కానివ్వను మామ్. నువ్వు టెన్షన్ పడకు. తన బాబు ఏ మంత్రి అయినా మనల్ని ఏమీ పీకలేడు. యశ్వంత్ ఠాగూర్ ఇక్కడ ఉంది అని వాడి ఆటలు ఏమీ సాగనివ్వను అని బలుపుగా చెప్పి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు అన్నాడు. నేను చూసుకుంటా చిన్నా. ఇక్కడే ఉన్నాడా అని ఆరా అడిగింది. "హ్మ్. నిన్న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడంట" అని బాధగా చెప్పి, వాడెందుకు అంత మూర్ఖంగా మారాడు? స్నిగ్ధ చనిపోవడానికి మనం ఎలాంటి సంబంధం లేకపోయినా మనల్ని బ్లేమ్ చేస్తూ దూరమయ్యాడు. ఇదంతా వాసుదేవ్ కుటుంబం కక్కిన విషం. ఆయన గారి కోడలు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి, మనం వాడి చెడు కోరుకునే వాళ్ళమని భావిస్తున్నాడు. మనం ఏం చేయగలం చెప్పు? ఒక అలగాదాన్ని దరిద్రం వదిలించిందంటే, మరో అలగాదాన్ని కట్టుకున్నాడు. ఎంతమంది వీఐపీలు మన సంబంధం కోసం వెంపర్లాడుతుంటే వాడేమో అలా, నువ్వేమో ఇలా. ఇదంతా నా కర్మ. మీ డాడీ బతికుంటే నాకీ బాధలేం ఉండకపోను. నా భర్తని చంపి క్రిమినల్ ఈరోజు చట్టసభల్లో చక్రం తిప్పుతున్నాడు. ఎంత ఆస్తి పరపతి ఉన్నా మనం వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం. మన ఇంటి నుంచి ఇద్దరిని లాక్కున్నాడు. అయినా కూడా చూస్తూ ఉన్నాం తప్ప ఆ వశిష్ఠ వెంట్రుకని కదిలించలేకపోయాం అని తనని కూడా కలుపుకుని మాటల తోటాలు పేల్చుతూ యశ్వంత్‌ని రెచ్చగొట్టింది నీలాంబరి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.